కూటమి ప్రభుత్వం పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను వేగవంతం చేసింది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధను పిఎస్ కు రప్పించి అవమానించాలనే కుట్ర చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వత్తనా నడీదిలో పొయ్యే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. పదే పదే నోటీసులిచ్చి పేర్ని కుటుంబం అవమానపడేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు విచారణకు హాజరయ్యారు పేర్ని జయసుధ. న్యాయవాదులతో కలిసి విచారణకు వెళ్లారు. నేను విన్నంత బ్యాడ్ కాదండి, మీరు చాలా పొలైట్ పీపుల్ లా కనిపిస్తున్నారు. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తారా మీరు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఇదేనయ్యా ఇది నేనెప్పుడు చూడ. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. మా కామెడీ కింగ్ పేరుని నాని వీడి గెటప్ కమెడియన్ రా. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రీమ్ బిస్కెట్ వేసాడు. సార్ ఏంటి సార్ అది? ఏంటో క్రీమ్ బిస్కెట్ అంటే ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఒకసారి మీరు వినండి. ఓకే ఓకే ఓకే. నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, అది తీసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏ మాట కామాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చెప్పు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ అన్న చెడిందంటే ఇంట్లో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్, ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి. నెక్స్ట్ వేసేది నిన్నే. అంటే కాదు సార్, కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే, నీ కక్ష కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరు కలిసి చేసేయండి. అంతేగాని ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా ఆడుకోలేదు. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. ఏంటి బాబన్న? తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఇందులో మా నోటి చెప్పేది ఏంటంటే, ఎవరైతే పేర్ని నాని గారి భార్య గారని జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారట. చంద్రబాబు నాయుడు ఫైనల్ గా మీరు మరి నేను నాయుడు గారు చాలా గొప్పోడట. చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడట. అబ్బో చాలా మాటలు మాట్లాడాడు. డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఇదే పేర్ని నాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు అది కూడా ఒకసారి వినండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ధ్వంసం చేయడం అనేది చంద్రబాబుకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఈ దిక్కుమాలిన జబ్బులన్నీ ఉన్నది కూడా చంద్రబాబు నాయుడుకే. సారీ. ఈ వ్యాధి అంతా కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పడేసిన తర్వాతే తన యొక్క అంటే జనాల్లో అతను ప్రఖ్యాతమైనటువంటి పేరు లేదు. ఇంత దారుణంగా మాట్లాడిన పేరుని నాని సడన్ గా చంద్రబాబు నాయుడు గారి క్రీమ్ బిస్కెట్ వేయడానికి గల కారణం ఏంటి? అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. అయితే పేరుని నానికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు క్రీమ్ బిస్కెట్లు తినడం మానేశారు. పేరుని నాని చెప్పడం ద్వారా, మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారిని పొగడడం ద్వారా ఆ నిర్ణయం గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుంటది ఇప్పుడు. ఎందుకంటే నేను చంద్రబాబు తెలివి ఎక్కువైందిరా.
ఫినిష్ రా ఫినిష్ ఇంకా ఒకటేరా చూడటం కాదండి మీరు చెయ్యాలంతే